స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేస్తున్నారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? కాసేపు అయినా దేవునితో మీ విలువైన సమయాన్ని గడిపారా? ఎందుకంటే దేవునితో గడపడమే చాలా విలువైన సమయం కనుక ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని గుర్తెరిగి దేవునితో మరి విలువైన సమయాన్ని మీరు గడపాలని, తద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనేదే నా ఆశ కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో గడపాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగజేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. చాలా చక్కటి దేవుడు అర్థమిచ్చు వాగ్దానము దేవుడిస్తున్నాడు. ఎందుకంటే ఈ దినం ఒకవేళ నువ్వు సొమ్మసిల్లిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, నిన్ను బట్టి ఒకవేళ నువ్వు నీ బలహీనతను బట్టి ఒకవేళ సొమ్మసిల్లిపోయి ఉన్నావేమో, నీ భర్తను బట్టి నువ్వు సొమ్మసిల్లిపోయి ఉన్నావేమో, ఒకవేళ నీ భార్యను బట్టి నీవు సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉన్నావేమో, అలాగే నీ బిడల బట్టి, నీ కుటుంబ వ్యవస్థను బట్టి ఒకవేళ నువ్వు సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉన్నామో, నీ వ్యాపారాన్ని బట్టి సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉన్నావేమో, నీ సంఘాన్ని బట్టి సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉన్నావేమో, అలాగే ప్రతి విషయంలో ఒకవేళ నువ్వు సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉంటే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీకు శుభవార్త ఏమిటో తెలుసా? సొమ్మసిల్లిపోయిన వారికి బలమిచ్చువాడు ఆయన, శక్తిహీనులను బలపరిచేది ఆయనే. దేవునికి స్తోత్రం. ఒకవేళ శక్తిహీనుడుగా ఉన్నావేమో, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నువ్వు సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉన్నావేమో, నీకు దేవుడు మరి బలం ఇవ్వబోతున్నాడు అని తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి ఒక్కరును మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు మరి చింత నొందొద్దు, మరి నిందలోకి నిస్పృహలోకి వెళ్ళొద్దు, కృంగిపోవద్దు. దేవుడు ఉన్నాడని మీరు ముందుకు సాగండి. ఎందుకంటే నీవు ఆయనను నమ్ముకున్నావు కనుక, ఆయన మీద ఆధారపడుతున్నావు కనుక ఆయన నిన్నెంత మాత్రమును విడువను ఎడవాయను అని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ వాగ్దానం నీ కోసమే, వాగ్దానం నా కోసమే అని నువ్వు గుర్తెరిగి నువ్వు ఒకవేళ ప్రార్థన చేసుకోగలిగితే దేవుడి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం తండ్రి విరుస్తున్న వాగ్దానం నాయన, సొమ్మసిల్లిన వారికి బలము అనుగ్రహించేవాడు నీవే, అలాగే తండ్రి శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు నీవని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గం మీద చదువుతారు అందరి జీవితాన్ని వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలను బిడ్డలకు ఉద్యోగాలు చేయాలి, చేతి పనులు ప్రభా వారు ప్రతి ఒక్కరికి కూడా చేతి పనులు మీరు అనుగ్రహించండి. అలాగే నాయన పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని ఉన్నతమైన స్థితిలో ఉన్న ఉద్యోగస్తుల వరకు ప్రతి ఒక్కరికి నీ కాపుదల ఉంచండి. నేను వారి పనుల్లో, వారి ఉద్యోగాల్లో అభివృద్ధిని దయచేయండి, పర్మనెంట్లు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రభా. అలాగే ప్రభా నా తండ్రి ఈ దినం పెళ్లి రోజులను, పుట్టినరోజులను జరిపించుకొని ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతయు దయకిరీటాన్ని దయచేయమని, అలాగే ప్రభా ఈ దినం నుంచి బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామమున పెట్టుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డ. ప్రభు నీతో మాట్లాడడానికి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను, కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.